మొన్నటి వరకు ఒకే ప్రభుత్వం నడిచింది. ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసుకుని వాళ్ళు ముందరికి వెళ్తున్నారు. ఇది నాకు అన్న సమానమైన పవనన్న కూడా పదే పదే చెప్తున్నారు. కనీసం 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వ అధికారులు ఉండాలి, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన కూడా చెప్తున్నారు. కలిసికట్టుగా 3 పార్టీలు మనందరం ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. కూటమి అన్నప్పుడు 3 పార్టీల కలయిక. తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ కలయిక అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, విభేదాలు వస్తాయి, కాదని నేను అనట్లా. ఇంట్లో మేము 5గురం, చిన్న చిన్న విభేదాలు మాకు ఉంటాయండి, లేకుండా పోవు. కానీ పెద్దరికంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని అందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారు. మళ్ళీ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో కూడా మేము ఎవరో మాట్లాడం. అదేవిధంగా ఇక్కడున్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మీ పైన బాధ్యత ఉంది. కూటమిలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు విభేదాలు ఏమున్నా కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆ సమస్యలు మీరు పరిష్కరించాలి. మీరు చేయని అంటే మీతో కొన్ని సమస్యలు అన్నీ మీరు చేయలేకపోవచ్చు. జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు, దాని తర్వాత నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. కానీ మనకి విడాకులు లేవు, క్రాస్ ఫైర్ లేవు, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాం. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పార్టీ పేజీల పేరుతో పార్టీల మధ్యన విభేదాలు సృష్టించడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తారు. ఆవేశం అవసరంలా ఓర్పు సహనంతో ఆలోచించి మనందరం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయం మనందరం తీసుకోగలుగుతాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ విషయం కోరుతున్నా. 175 నియోజకవర్గాల నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు, పార్లమెంట్ కమిటీలో మీరందరూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్య ఉంటే కంపల్సరీగా గ్రామ పార్టీ అధ్యక్షుడి పైన బాధ్యత ఉంది, క్లస్టర్ యూనిట్ బూత్ పైన బాధ్యత ఉంది, మండల పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ పైన బాధ్యత ఉంది. వాళ్ళతో అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల పైన బాధ్యత ఉంది. వాళ్ళు సమస్యలు పరిష్కరించాలి. నేను మీకోసం పనిచేసానికి సిద్ధంగా ఉన్నా, చేయను నేను అనట్లా. కానీ ఈ మధ్య నేను ఒక కొత్త ట్రెండ్ కనపడుతుంది. వ్యవస్థలో పనిచేస్తాం మానేసి వ్యక్తులపైన ఆధారపడుతున్నాం. దానివల్ల నష్టపోతుంది మన పార్టీ. ఈ భూమిపైన మనందరం శాశ్వతం కాదండి. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. ఒక వ్యవస్థ కింద మనందరం నడవాల్సిన అవసరం ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు